రజనీ గారు, ఇప్పుడు నా చేతిలో పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ అలాగే ఎఫ్ఐఆర్ కాపీ రెండు ఉన్నాయి. మీరు చూసుంటారు, ఘటనని పరిశీలించారు. ఏంటి కరెక్ట్గానే ఉందా అంతా పోలీసులు చెప్పిందంతా స్టోరీ? సార్, ఏదైతే పోలీసులు చెప్పిన స్టోరీని గౌరవ ఎస్పీ గారికి చెప్పకుండా కంప్లైంట్ రాసేసినారు సార్. అదే దారుణం. డ్రైవర్ ఆఫ్ కార్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు గుద్దేసి వెళ్ళిపోతే కారు కూడా ట్రేస్ అవుట్ అవ్వకపోతే రాసేటటువంటి డ్రైవర్ ఆఫ్ కార్ అంటే హిట్ అండ్ రన్ అండి. ఇది హైవేలో రాస్తుంటారు. కళ్ళ ముందు యాక్సిడెంట్ అయిన కారు ఉంది, ఒకవేళ గుద్దేసిన వాళ్ళు పారిపోయినా ఆ నెంబర్ ప్లేట్ పెట్టి డ్రైవర్ ఆఫ్ కార్ అంటే దాని ఓనర్ ఎవరో వచ్చేస్తారండి. ఆ ఓనర్ పేరన్నా మెన్షన్ చేయాలి. దరిద్రం ఏంటంటే డ్రైవర్ ఆఫ్ కార్ అని రాయడమే కాకుండా ఇద్దరు ఎస్ఐలు లైవ్ లో జరిగిన డిస్కషన్ కూడా కనపడిందండి. లైవ్ లో వాళ్ళు మాట్లాడడం, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం. ఎస్పీ గారి దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి వరకు ఒక నిజాయితీ పరుడైన ఎస్పీ అని ఆయన కొద్ది గొప్ప చేసిన జిల్లాల్లో గుడ్ విల్ ఉండేదండి. ఈ జిల్లాకు వచ్చాక కొరవ ఉండే పేరు కూడా పోతూ ఇవాళ ఆయన చెప్తున్న అబద్ధాలు చాలా నిదానంగా ఓర్పుగా ఎవరిని విమర్శించకుండా ఆయన తప్పును ఆయనే కప్పిపుచ్చుకునేలా చెప్తున్నటువంటి అబద్ధాల్లో మొట్టమొదటి అబద్ధం, ఒక గంజాయి తాలూకా అప్పటికే గంజాయి పట్టుకున్నారట, ఆపరేషన్ గంజాయిని తీసుకొని వస్తుండగా జరిగిన ఘటన. ఒకవేళ అండి మీకు తెలుసో లేదో, ఎక్కడన్నా గంజాయి పట్టుకుంటే ముందు ఇమీడియట్ గా దాని ఫోటోలు తీయాలండి. 1 కేజీ పైన ఎక్కువ ఉంటే ఎంఆర్ఓని తీసుకొచ్చి పంచనామా చేయాలండి. పంచనామా చేసి వీడియో ఫుటేజ్ అండర్ లో తీసుకురావాల్సినటువంటి గంజాయిని ఏంటో కారులో వేసుకొచ్చేయడం ఏంటో మాకు అర్థం కాలేదండి. ఇంకా ఆయన చెప్తారు ప్రైవేట్ వెహికల్ లో వెళ్తున్నారంటే, అవునండి మేము ఆన్ స్క్రీన్ కాకుండా సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తారు కాబట్టి పోలీసులు యూనిఫామ్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ లో కూడా వెళ్లాల్సి వచ్చింది అని. ఏం ఆపరేషన్ చేసినారండి? ఏం ఆపరేషన్ చేసినారు? బల్లికూర పక్కనుండే గ్రానైట్ కొండలో తప్పతాగి పార్టీ చేసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు వస్తూ ఉండగా జరిగినటువంటి ఘటన. బీర్ బాటిల్స్ కూడా ఏదైతే వాళ్ళు తాగేటటువంటి వెహికల్స్, ఏదైతే వాళ్ళు డ్రైవ్ చేసేటటువంటి వెహికల్స్ కింద ఉన్నాయండి. ఇంకా చెప్పినటువంటి అది కూడా అక్కడే దొరికింది అన్నారు కదా, బీరు బాటిల్ కూడా దొరికింది మాకు అతని దగ్గరేని. ఎస్ సార్, అతని దగ్గరే దొరికితే వాటిని వెనక డిక్కీలో వేయాలి. గంజా ఎలా డిక్కీలో వేశారో బీర్ బాటిల్స్ కూడా చేత్తో టచ్ చేయకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అది కూడా ఎవిడెంటరీ కదా. అది బీర్ అవునో కాదో టెస్ట్ చేశారేమో, అది బీర్ అవునో కాదో టెస్ట్ చేశారేమో, అందులో కొత్తగా వచ్చిన బ్రాండ్స్ అవునో కాదో టెస్ట్ చేశారేమో, తప్ప అది. ఎస్ సార్, టెస్ట్ చేశారా టేస్ట్ చేశారా అనేది పోను బాగా తెలుస్తుందండి. ఎనీవే వాళ్ళు తప్పదాగి ఉన్నారంటే దానికి కూడా ఖండిస్తూ లేదు వాళ్లే బాధ్యత యుతంగా హాస్పిటల్ కి వెళ్ళి ఎంక్వైరీ చేసినారన్నారు. హాస్పిటల్ కి ఒక ఎస్ఐ వెళ్ళొచ్చండి. ఇంకొక ఎస్ఐ వీళ్ళు గనక నిబద్ధతగా గంజాయి పట్టుకొని ఆపరేషన్ గంజాయి పట్టుకొని వస్తే ఆ కారు దగ్గరే కాపలా కాయాలండి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వారు డిక్కీ ఓపెన్ చేసి గంజాయిని ఏదో పీస్ మిఠాయి పట్టినట్టు ఎలా విసిరేస్తుంటే ఆ గంజాయికి ప్రొడక్షన్ ఇవ్వాలి కదండి. ఆయన అక్కడే ఉండాలి. ఇంకొక ఎస్ఐ ఆ బాధితుల తాలూకా మంచి చెడు చూసుకోవాలి. ఒక ఎస్ఐ అక్కడే ఉండాలా. కారెట్లో వదిలేసి పారిపోకూడదు. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ పెట్టినారట, ఏది నిర్వాసితులు కారుకి ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని. పోనీ వాళ్ళ పేర్లు ఏమైనా 10 మెన్షన్ చేసినారా? లేదు. డ్రైవర్ ఆఫ్ కార్ ఎస్ఐలు గుద్దారని లైవ్ లో చూస్తున్న ఎవిడెంటరీ సీసీ ఫుటేజ్ మనకు చూపిస్తున్న కెమెరా దొరికింది, అది రాసినారా? అది రాయలా. ఇంకా గంజాయి వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానండి, ఈ గంజాయితో వీళ్ళు ఏం చేస్తారనుకోండి, చెప్పిన మాట వినలేదు అనుకోండి, మనలాంటి రిపోర్టర్లు, లాయర్లు, ప్యానెల్లో ఉన్న వాళ్ళు, సాధారణ పౌరులు వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టేస్తారు. అప్పుడు గంజాయి వాళ్ళ దగ్గర ఉండదు కదా, ఎక్కడిదంటే నాకు తెలియక నా కళ్ళ ముందు నా పాకెట్ లో పెట్టేస్తారు. లేకపోతే ఇదిగోండి రజనీ గారు మీ దగ్గర 5 కేజీలు గంజాయి దొరికింది, మీరు వెళ్ళి అరెస్ట్ అయిపోయింది అంటారు. అరే నా దగ్గర గంజాయి ఎక్కడరా అంటే నా దగ్గర ఉందిగా అంటాడు. అంటే గంజాయి అతని దగ్గర ఉన్నా మనమే దొంగలం. సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచెల సవీంద్రారెడ్డి అనుకుంటా ఆయన పేరు, అతన్ని అరెస్ట్ చేసిన టైంలో కారులో పెట్టేశారు సార్. అప్పుడు కారులో పెట్టాలంటే తోడుగా ఎప్పుడు వీళ్ళ కారులో ఉండాలండి. వీళ్ళ కారులో తోడుగా. కానీ అతిపెద్ద కేసు పోలీసుల దగ్గర గంజాయి ఎక్కడ వచ్చిందని, ఇప్పుడు అదే అతను పెట్టలేదని తెలిసింది, కోర్టు కూడా వెంటనే బెయిల్ ఇచ్చింది, అన్నీ అయింది. కానీ పోలీసుల చేతికి ఆ గంజాయి ఎలా వచ్చిందనేది అతిపెద్ద కేసు కదా. అవును సార్, వీళ్ళు అవతల వాళ్ళని గంజాయి కేసులో ఇరికించాలంటే గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళతో గంజాయి, ఇదిగోండి మొన్న మన గాదె సాయి కృష్ణ కేసులో ఎలా అయితే ఆ అబ్బాయికి గంజాయి అలవాటు చేసి ఆ అబ్బాయితో తప్పులు చేపించి ఆ అబ్బాయితో మర్డర్లు చేపించి అదేదో ఆపరేషన్ దుర్యోధన చేసినట్టు చేసేస్తారండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బల్లికురవ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ కనుక తీస్తే
ఏదైతే పార్టీ చేసుకున్నారనే ఎవిడెంటరీ వచ్చి గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీస్తే అక్కడ గురజాల సిఐ గారు కూడా ఉన్నారు, లేకపోతే ఆయన ఎవరు గొట్టిపాటి బుజ్జి గారు పిఏ కూడా ఉన్నారంటూ అక్కడ అద్దంకి ఇన్ఛార్జ్ గారు ఎవిడెంటరీగా చెప్తున్నారండి. అదేంటండి అలా మాట్లాడేస్తారు అంటే, ఏమండి నేను కంప్లైంట్ పెడుతున్నాను, గూగుల్ టేక్అవుట్ తీసి ఎవరెవరు వచ్చారో చెప్తే గౌరవ డిఎస్పీల పేర్లు కూడా వస్తాయి, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకులేండి, ఆన్సర్ వచ్చింది కదా అన్నారండి. సో మొన్నటి రోజు డిఎస్సీ లో 35 లక్షలకు అమ్మేసుకున్నారంటే వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి అంటే ఎవరు, అతను అరెస్ట్ చేయండి అంటే చెయ్యరు. సో ఇటువంటి పరిస్థితుల్లో సార్ డ్రైవర్ ఆఫ్ కారు ఏదైతే సాధారణ ప్రజల మీద కేసులు, ఏదైతే మఫ్తీలో ఆపరేషన్ దుర్యోధన చేస్తున్నారు మా పోలీసు వాళ్ళు అనడం చాలా తప్పండి. గౌరవ డ్రైవర్ ఆఫ్ కార్ అని పెట్టడంతోనే ఈ కేసు అయిపోయినట్టేనా, బూడిదైపోయినట్టేనా కేసు? సార్ డ్రైవర్ ఆఫ్ కార్ అంటే ఏం పర్లేదు సార్, ఈ సీసీ ఫుటేజ్ ఎవిడెంటరీ అన్ని తీసేస్తే, అంటే ఏదైతే ఫుటోస్ తీసినారో తీసేస్తే గుర్తు తెలియని వ్యక్తులు కార్ ని గుద్దారని ఆ టైంలో ఈ కేసు తేలాలంటే 5 ఏళ్ళు పట్టింది కదా సార్. 5 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారులో గుద్దారని చుట్టుపక్కల ఏ సాక్ష్యాలు సరైన సాక్ష్యాలు చెప్పలేని పిదపట కేసు కొట్టివేయడం అవుతుంది అనే దానికోసం డ్రైవర్ ఆఫ్ కార్ అన్నారు. అలా పెట్టినప్పుడు ఈ ఎస్ఐల్ తో మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇవ్వడం ఎందుకండి? ఈ ఎస్ఐల్ తో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ 2 కంప్లైంట్లు సిక్కయి వీళ్ళు ఖచ్చితంగా ఈ దోషులు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఎంతో లోతుకి ఇరుక్కుపోయినట్టేనండి. ఈ కంప్లైంట్ పోలీసు వాళ్ళ చేతితో కంప్లైంట్ ఇవ్వకపోతే ఇవాళ కాకుండా ఏ పైన ఈ కేసు కొట్టేసే ఉండేవాళ్ళండి. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఏదైతే ఎస్ఐలు మా కారుని ఇబ్బంది పెడుతున్నారంటూ కంప్లైంట్ ఇస్తే, ఓహో కార్ ఎస్ఐదేనా, ఓకే డన్, క్లియర్, డ్రైవర్ ఆఫ్ కార్ ఎస్ఐది ఫిక్స్డ్ అయిపోయింది కదండి. ఎందుకంటే కకృతి ఏదో ఇరుకుచ్చుకుందాం అంటే తప్పించుకుందాం అనుకొని అనవసరంగా ఇరుక్కుపోయారండి. అనవసరంగా ఇరుక్కుపోయారు. ఇది ప్రజా తీర్పుగా భావించాలండి.